Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. పాము కాటువేయగా రోహితుడు మరణించుట, రాణి విలపించుట, వారి ఎడల చండాలుడు క్రూరముగా ప్రవర్తించుట. ఆ అర్ధరాత్రి సమయమున రాణి ఒంటరిగా రోదిస్తూ విలపిస్తూ పుత్రుడి దగ్గరికి వెళ్ళింది. చనిపోయిన బాలుణ్ణి చూసి శోకంతో ఆమె హృదయము రగిలిపోతూ ఉంది. దూడను పోగొట్టుకున్న ఆవువలే తన గుంపు నుండి వేరైన జింకవలే ఆమె కనిపిస్తోంది. కాశీనగరము నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమెకు చనిపోయిన కుమారుని శరీరము కనిపించింది. కట్టెలు, దర్భలు, గడ్డిపోచలను ఆలంబనగా కొని ఆ బాలుడు ఆ భూమి మీద సేవకుని వలె పడి ఉన్నాడు. అప్పుడు దుఃఖముతో ధైర్యమును కోల్పోయి పరమనిష్ఠుర శబ్దములను ప్రయోగించి రాణి ఇట్లు విలపించసాగింది. నాయనా, నా ఎదుటకు రమ్ము. ఈ సమయమున నీవు అలిగితివా తెలుపుము. అమ్మా అమ్మా అని పదే పదే పిలుస్తూ నా ఎదుటకు వచ్చుచుండేవాడవు. ఇట్లు పలికి రాణి కొన్ని అడుగులు ముందుకు వేసింది. మూర్ఛతో మరణించిన పుత్రుని మీద పడింది. తరువాత స్పృహ వచ్చి తన 2 చేతులతో బాలకుని స్పృశించింది. బాలుని ముఖంపై ముఖముంచి అత్యంత హృదయ విదారకమైన శబ్దములను ప్రయోగించి అడవసాగింది. చేతులతో తలను వక్షస్థలమును కొట్టుకుంటూ ఆమె కరుణతో విలపిస్తోంది. అయ్యో కుమారా, అయ్యో నాయన, అయ్యో బాలక కుమారా, సుకుమారుడవైన నా తండ్రి, నీవెక్కడికి వెళ్ళిపోయావు? అయ్యో రాజేంద్ర, నీవెక్కడికి వెళ్ళిపోయితివి? నీ ఈ బాలకుని చూడుము. ప్రాణముల కంటే అధిక ప్రేమకు నోచుకొనిన పుత్రుడు మరణించి భూమి మీద పడి ఉన్నాడు. బాలకుని ప్రాణములు తిరిగి వచ్చునేమో అను ఆశ పడసూపుచున్నట్లు కుమారుని ముఖమును తదేక దృష్టితో చూడసాగింది. కుమారుడు జీవించి లేడని అతనిలో కదలికలు లేకపోవుట చూసి ఆమె మరలా మూర్ఛితురాలయ్యింది. స్పృహ వచ్చిన తరువాత తన చేతిని బాలుని ముఖము మీద నుంచి నిమిరింది. నాయనా, భయంకరమైన ఈ నిద్రను వదిలిపెట్టుము, తొందరగా మేల్కొనుము. అర్ధరాత్రి దాటినది. వందలాది నక్కలు కూయుచున్నవి. భూతప్రేత పిశాచములు గుంపులు గుంపులుగా భయంకరమైన శబ్దములు చేయుచున్నవి. ప్రొద్దుగుంకగనే నీ స్నేహితులందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నీ ఒక్కడవే ఇక్కడ ఉన్నావు. సూతుడు చెప్తున్నాడు. శౌనిక, దుర్బల శరీరము గల రాణి ఇట్లు విలపిస్తూ, నాయనా, నీవు పూర్తిగా బాలకుడవు, సుకుమారుడవు. అందరూ ముద్దుగా రోహితుడని పిలిచేవారు. కుమారా, నేను మాట్లాడుతున్నాను గాని నీవేమీ సమాధానమిచ్చుటలేదు. నాయనా, నేను నీ తల్లిని. ఇది నీకు తెలియదా? నా వైపు దృష్టి సారించుము. పుత్రా, మనకు దేశము నుండి వెళ్ళిపోవలసి వచ్చెను. రాజ్యశాసనము చేతి నుండి జారిపోయాను. పతిదేవుడు నన్ను ఇతరులకు విక్రయించెను. నేను దాసీ పనులయందు నియమించబడితిని. ఇన్ని కష్టములు ఎదుర్కొనవలసి వచ్చినను నేను నిన్ను చూసియే బ్రతుకుచున్నాను. నాయనా, నీవు జన్మించినప్పుడు బ్రాహ్మణులు నీ భవిష్యత్తును గురించి తెలిపారు. ఈ బాలకుడు దీర్ఘాయుష్మంతుడగునని చెప్పారు. భూమిని పరిపాలించునని, పుత్రపౌత్రులతో అలరారునని, సంపదలతో తులతూగునని, సూర్యుడు వీరుడై దానములు నరుస్తూ పరాక్రమవంతుడగునని చెప్పారు. బ్రాహ్మణులను, గురువులను, దేవతలను పూజించునని, తల్లిదండ్రులేడల ప్రేమ కలిగి ఉండునని, సత్యవాది, జితేంద్రియుడగునని చెప్పారు. వత్స, వారి మాటలన్నీ ఇప్పుడు అసత్యములగుచున్నవి. నీ అరచేతిలో చక్రము, మత్స్యము, ఛత్రము, శ్రీవత్సము, స్వస్తికము, ధ్వజము, కలశము, చమరము మొదలగు శుభలక్షణములెన్నయో కలవని మేము మురిసిపోయాము. అవి అన్నీ ఇప్పుడు నిష్ఫలములయ్యనా? భూమిని శాసించు ఓ రాజేంద్ర, నీ రాజ్యము, మంత్రిమండలి, సింహాసనము, ఛత్రము, ఖడ్గము, సంపదలు ఇవి అన్నీ ఎచ్చటికి పోయినవి? కుమార, అయోధ్య, ఆకాశహర్మ్యములు, ఏనుగులు, గుర్రములు, రథములు, ప్రజలు వీటన్నింటితో పాటు నీవు కూడా నన్ను వదిలిపెట్టి ఎక్కడకు పోతివి? ఓ ప్రియా, ఓ రాజేంద్ర, మీరిచటికే తెంచి మీ ప్రియపుత్రుని చూడండి. ఈ కుమారుడే మీ గుండెల మీదకు ఎక్కి ఆడుకుంటూ ఉండేవాడు. వాని శరీరమున కంటిన బురదతో మీ వక్షస్థలము మలినమగుచుండెను. మీ ఒడిలో కూర్చొని బాల్యచాపల్యముతో మీ తల మీదనున్న కస్తూరితో మిళితమైన చందనమును తన చేతితో తొలగించెడివాడు.
మట్టి అంటుకొని వీని ముఖమును మీరు స్నేహపారవస్యమున ముద్దు పెట్టుకొనిడువారు. అట్టివాని ముఖమున నేడు నేను ఈగలు వాలుటను చూస్తున్నాను. అట్టి మీ కుమారుడు నేడు మరణించి దిక్కులేనివాడై భూమి మీద పడి ఉన్నాడు. వీనిని చూడండి. హా దైవమా, పూర్వజన్మలో నేనెట్టి పాపకర్మను చేసితినో కదా, దాని ఫలము ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీనికి అంతము లేదు నాయనా. అయ్యో కుమారా, నా చక్కని పుత్ర. రాణి ఇట్లు బిగ్గరగా విలపిస్తూ ఉంది. నాగరికులకు ఆ ఏడుపులు వినబడుతున్నాయి. వారికి నిద్రాభంగం కలిగింది. మిగులు ఆశ్చర్యంతో పరిగెట్టుకుంటూ వారు రాణి దగ్గరికి వచ్చారు. నాగరికులు అడుగుతున్నారు, నీవెవరవు? ఈ బాలకుడెవరివాడు? నీ భర్త ఎచ్చటికి వెళ్ళెను? రాత్రి సమయమున భయం లేకుండా ఒంటరిగా నీవు ఎచ్చటి నుండి వచ్చి ఇక్కడ ఏడుస్తున్నావు? ఇట్లు నాగరికులు అడగగా రాణి వారికి ఏ సమాధానమును ఇవ్వలేకపోయింది. అప్పుడు నాగరికులకు సందేహం కలిగింది. వారు భయంతో కంపించిపోయారు. ఆయుధములు చేపట్టి పరస్పరము ఇలా మాట్లాడుకోసాగారు. నిశ్చితముగా ఈమె స్త్రీ కాదు. ఈమె నోటి నుండి మాటలు వెలువడుట లేదు. ఈమె తప్పక పిల్లలను తిను పిశాచియే. అందువలన ఈమెను వధించు ప్రయత్నము చేయవలసిందే. గౌరవనీయురాలైన స్త్రీ అయినచో ఈ భయంకర రాత్రి అందు ఇచ్చట ఎందుకుంటుంది? అయినను కాకపోయినను ఈ పిశాచి ఎవరి పుత్రుడినో తినుటకు ఇక్కడకు తీసుకువచ్చింది. ఇట్లు తమలో తాము సంప్రదించుకొని కొందరు వెంటనే రాణి జుట్టు పట్టుకున్నారు. మరికొందరు ఆమె భుజములు పట్టుకున్నారు. ఎంతోమంది చేతులు రాణి మెడ మీద పడ్డాయి. రాక్షసి, ఇప్పుడు నీవు తప్పించుకుని వెళ్ళలేవు. ఇట్లు పలికి చాలామంది శస్త్రధరులై రాణిని ఈడ్చుకుంటూ చండాలుని దగ్గరికి తెచ్చారు. ఆమెను వానికి అప్పగించారు. చండాలునితో వారు ఇలా చెప్తున్నారు, చండాల, ఇది పిల్లలను తిను రాక్షసి. మేము ఈమెను బయట చూశాము. ఇప్పుడే నీవు ఈమెనెచ్చటికైనను బయటకు తీసుకువెళ్ళి చంపివేయుము, వధించుము. అప్పుడు చండాలుడు రాణిని చూసి చెప్తున్నాడు, నేను దీనిని ఎరుగుదును. చాలామంది దీనిని గురించి చర్చించుకొందురు. బహుశా ప్రజల పిల్లలను ఈమె తినుచుండవచ్చును. కానీ ఇంతకు ముందు ఈమెనెవ్వరునూ చూడలేదు. ఈమెను పట్టుకొని మీరు మిగుల పుణ్యమును ఆర్జించారు. మీ కీర్తి జగత్తునందు శాశ్వతముగా ఉండును. ఇప్పుడు మీరు సుఖముగా అలజడిని వీడి మీ ఇళ్లకు వెళ్ళండి. మీ కీర్తి జగత్తునందు ఎల్లవేళలా విద్యమానమై ఉండును. ఇంక మీరు మీ ఇళ్లకు వెళ్ళండి. నిశ్చింతగా సుఖంగా ఉండండి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.